అందరికీ నమస్కారం అండి. కథ పేరు అమాయకుడు కాదు ఆనిముత్యం. రాసినవారు కందర్ప మూర్తి. చదువుతున్నది పద్మావతి. అగ్రహారం గొల్లపేటలో ఉండే రాములమ్మ భర్త చనిపోవటంతో దివానం గారింట్లో పాచి పనులు చేసుకుంటూ 8 ఏళ్ల కొడుకు సాంబయ్యను పెంచి పోషిస్తోంది. రాములమ్మ ఊళ్ళో పనిలోకి పోయేటప్పుడు సాంబడికి చల్దిబువ్వ పెట్టి గుడిసె తడికకు తాళం పెట్టి పోయేది. మధ్యాహ్నం రాములమ్మ తిరిగి వచ్చే వరకు బయట తోటి పిల్లలతో ఆడుకుంటూ సమయం గడుపుతుంటాడు. సాంబయ్య చదువు లోకజ్ఞానం తెలియని అమాయకుడైన మనసున్న మహారాజు. ఎవరైనా అడిగితే సాయంలో ముందుంటాడు. ఎవరు ఏది చెప్తే అదే నిజమని నమ్మేస్తాడు. అందువల్ల సాటి కుర్రాలు వాడిని ఆట పట్టిస్తుంటారు. ఒకసారి గొల్లపేటలో ఉండే ముసలి తాత తన మోకాలి చుప్పలకు తైలం మర్దన చేయమని పిలిచాడు. సాంబయ్య తాత కాళ్ళ మోకాలి చుప్పలకు తైలం మర్దన చేస్తూ ఎందుకు అలా తైలం రాయమంటున్నాడో కారణం అడిగాడు. మనిషికి వయసు వచ్చి ముసలోళ్ళైతే వాతం వచ్చి కాళ్ళ కీళ్ళు బిగుసుకుపోయి నడవలేరని, తైలం రాస్తే ఉపశమనం కలిగి బాధ తగ్గుతుందని చెప్పాడు ముసలి తాత. ఒకసారి గుడిసె ప్రాంతంలో ఒక ముసలి కుక్క నడవలేక బాధపడుతుంది. అది చూసిన సాంబయ్య తాత దగ్గరున్న తైలం సీసా పట్టుకెళ్ళి ముసలి కుక్క కాళ్ళకు రాద్దామని దగ్గరికి వెళ్తే కొట్టడానికి వస్తున్నాడేమోనని కరవబోయింది కుక్క. ఆ విషయం సాంబయ్య తాతకి చెప్తే వాడి అమాయకత్వానికి ముసలి తాత నవ్వుకున్నాడు. మరోసారి ఒక కుక్కకి తోక వంకరగా నడుం మీదకి వంగి ఉండటం చూశాడు సాంబయ్య. చాలా కుక్కలకు తోక కిందకి వేలాడుతూ కనిపించింది. తోక వంకరగా ఉన్న వీధి కుక్కకు సాంబయ్య ఒక సమయంలో గంజి మెతుకులు పెట్టినందున విశ్వాసం కనబరిచేది. అందువల్ల సాంబయ్యను చూసి తోక ఆడించేది. కుక్కకు జబ్బు చేసినందునే తోక వంకర తిరిగిందని తాడు తెచ్చి రాయితో కుక్క తోకకు వేలాడదీశాడు. అది చూసిన ఊరి గుడి పూజారి గారు నవ్వుకుంటూ వాడి బోలాతనానికి బాధపడ్డారు. వీధిలో ఆడుకుంటూ మొక్కల మీద ఎగిరే తూనీగల్ని పట్టుకొని వాటి తోకలకు దారంతో కాగితం మొక్కలు కట్టేవాడు. పువ్వుల మీద ఎగిరే సీతాకొక చిలుకలకు దాహం వేస్తుందేమోనని వాటిని పట్టుకొని నీళ్ల గోలెంలో వదిలేవాడు. మరొకసారి రాములమ్మకి జ్వరం వచ్చి ఒళ్ళంతా వేడితో కాగిపోతుంది. ఎవరికో జ్వరం వచ్చి ఒళ్ళు వేడిగా ఉంటే చన్నీళ్లతో ఊరి ఆచారి డాక్టర్ గారు తుడవమన్నారంట. అది తెలిసిన సాంబయ్య గుడిసెలో కుండలో ఉన్న చన్నీళ్లు రాములమ్మ శరీరం మీద గుమ్మరిచ్చాడు. మూలుగుతూ మంచం మీద పడుకున్న రాములమ్మ గబుక్కున లేచి కూర్చుంది. రాములమ్మ ఎందుకు పనిలోకి రాలేదోనని తెలుసుకోవటానికి దివానం గారు పాలేరును పంపగా అప్పుడే సాంబయ్య అమాయకంగా రాములమ్మ ఒంటి మీద కుండలో నీళ్లు పోయటం చూసి విషయం దివానం గారికి చేరవేశాడు. వెంటనే దివానం గారు రాములమ్మకు ఇంగ్లీషు మందు బిళ్ళ, బన్ను రొట్టె పాలేరు ద్వారా పంపారు. సాంబయ్య లోకజ్ఞానం లేకుండా ఎవరు ఏది చెబితే అది నమ్మేస్తూ అమాయకంగా పెరగటం చూసిన రాములక్కకు కొడుకు గురించి బెంగ పట్టుకుంది. ఇదే విషయం రాములమ్మ దివానం గారికి చెప్తే వయసు పెరిగితే వాడే బాగుపడతాడని చెప్పి వారి దగ్గర పనిలో ఉంచుకున్నాడు. పెరిగి పెద్దయిన సాంబయ్య దివానం గారి దొడ్లో పశువులకు దానా వేస్తూ వాటిని కొండకి మేతకి తినటానికి తీసుకువస్తూ ఉంటాడు. ఒకసారి కొండకి పశువుల్ని మేతకు తీసుకెళ్ళి అవి మేత మేస్తుంటే ఎండ వల్ల తను పెద్ద చెట్టు ఎక్కి వెంట తెచ్చుకున్న తేగల్ని తింటున్నాడు. ఇంతలో కొందరు మనుషుల మాటలు వినపడ్డాయి. ఎప్పుడు ఆ ప్రాంతంలో మనుషుల చడి వినని సాంబయ్య ఆశ్చర్యంగా చెట్టు కిందకు చూశాడు. 3 మనుషులు మూటగా తెచ్చిన గుడ్డ మూటను గొయ్యి తీసి అందులో ఉంచి మట్టి నింపి గుర్తుగా పైన సున్నం జల్లి వెళ్ళిపోయారు. ఇదంతా చెట్టుపై నుంచి గమనించిన సాంబయ్య వారు వెళ్ళిపోయిన తర్వాత కిందకు దిగి సున్నం గుర్తు ఉన్న చోట మట్టి తవ్వితే బట్టతో కట్టిన మూట కనపడింది. అది విప్పి చూస్తే బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. వాటి విలువ తెలియని సాంబయ్య పశువులతో పాటు భద్రంగా బంగారు మూటను తెచ్చి దివానం గారికి ఇచ్చి జరిగిన విషయం చెప్పాడు. అవి దొంగతనం జరిగిన బంగారు వస్తువులను తెలిసి దివానం గారు టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. వాస్తవానికి ఆ బంగారు వస్తువులు జిల్లా కలెక్టర్ గారింట్లో దొంగతనం జరిగినవి. దొంగలు పోలీసుల సందడి తగ్గిన తర్వాత పంచుకోవచ్చని, భద్రంగా ఉంటాయని కొండ ప్రాంతంలో దాచిపెట్టారు. టౌన్లో ఎంత వెతికినా నగల ఆచూకీ తెలియని పోలీస్ సిబ్బందికి పెద్ద సవాలుగా మారింది. అటువంటి సమయంలో అగ్రహారం దివానం గారు కలెక్టర్ గారింట్లో దొంగతనం జరిగిన విలువైన బంగారు వస్తువులు దొరకటం,
ఆనందదాయకమై దివాన్ గారికి సన్మాన ఏర్పాట్లు చేశారు. ఈ ప్రశంస తనది కాదని, తమ ఇంట్లో పనిచేసే సాంబయ్య నిజాయితీ అని తెలియచేస్తూ అతనికి పోలీసు డిపార్ట్మెంట్లో ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే బతుకుతెరువు ఉంటుందని దివానం గారు అభ్యర్థించగా జిల్లా కలెక్టర్ సిఫారసు మేరకు పోలీసు విభాగంలో కానిస్టేబుల్గా తీసుకున్నారు. ఎందుకు పనికిరాడనుకున్న కొడుక్కి ప్రభుత్వ కొలువు దొరికిందని రాములమ్మ సంబరపడింది. కథ సమాప్తం.